గ్రేటర్లో నాలల పూడికతీత పనులు నామ్కే వాస్తేగా నిర్వహిస్తున్నారు. మూడేళ్లుగా అరకొరగా పనులు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా నాలలు చెత్త బురదతో పాటు పిచ్చి మొక్కలతో పేరుకుపోయాయి. ఇక వరద నీళ్లు వస్తే కూడా వెళ్లేందుకు దారి కనిపించడం లేదు. ఇళ్లలోకి వచ్చిన డ్రైన్ వాటర్ కూడా నాలల్లో సాఫీగా వెళ్లడం లేదు. హైదరాబాద్ లోని చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హైదరాబాద్ లో నాలాల పరిస్థితి ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటో పూర్తి వివరాలను మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. నాలాల పూడికతీత పనులు ఎక్కడికక్కడ నిర్వహించకపోవడంతో చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ డివిజన్ అలాగే బసవతారక నగర్లో ఉన్నాను. ఇక్కడ చాలా వరకు కూడా నాలాలను చూస్తే భయపడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ నాలాల పూడికతీత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఇక్కడ ప్రజలు రోజు కూడా దుర్బంధర పరిస్థితుల్లో ఎదుర్కొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎంత దుర్భరంగా ఇక్కడ వీళ్ళు జీవనం కొనసాగిస్తున్నారనే విషయం అయితే మనకు తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే దాదాపుగా సమ్మర్ వచ్చిందంటే మనకు ఎక్కడైనా సరే గ్రేటర్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో నాలాల పూడికతీత పనులు సవ్యంగా చేయాలి. ఆ తర్వాత మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్ల మీద ఏరులై పారుతుంది, చెరువులై తలపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నాలాల పూడికతీత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతే ఖచ్చితంగా మాన్సూన్ సీజన్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే ప్రజెంట్ గా ఇక్కడ చాలా వరకు కూడా బసవతారక నగర్లో అయితే ఇప్పుడు సమ్మర్లో కూడా వర్షాకాలాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ దాదాపు రోజు కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఒక నాలా ఉంది. ఈ నాలా నుంచి పూర్తిగా డస్ట్, చెట్లు, ఆ పిచ్చి మొక్కలు ప్రతిదీ కూడా వాళ్ళు వేసినటువంటి చెత్త చెదారం మొత్తం కూడా నాలాల్లో ఏర్లే పారుతుంది. అయితే ఈ నాలాల నుంచి సవ్యంగా పోవాల్సినటువంటి వాటర్ కూడా ఎక్కడెక్కడ కూడా డస్ట్ అనేది అలాగే ఉండటంతో మొత్తం కూడా రోడ్ల పైన పూర్తిగా వచ్చి చేరుతుంది. దీంతో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సో ఇక్కడ చెత్త చెదారం ప్రతిదీ కూడా మొత్తం బయటికి పూడికతీత తీయకపోవడం వల్ల రోడ్లపైకి వచ్చి వాళ్ళ ఇండ్ల ముందర కూడా చేరుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపుగా నాలాల పూడికతీత పనులు ప్రతి సమ్మర్ లో కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఎందుకు జరగలేదు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. సో ఇక్కడ దాదాపుగా మేము చూస్తున్నాము, ఉదయం ఇటువైపుగా వెళ్తుంటే దాదాపు నాలా చూస్తుంటే మాకు భయంగా ఉంది. మళ్ళీ మీరు రోజు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు, నాలాలు ఇట్లా పూడికతీత పనులు చేయకపోతే అధికారులను మీరు స్పందించలేదా? సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది? ఎన్ని రోజుల నుంచి 3 సంవత్సరాల 10 సంవత్సరాల నుంచి అయితే ఎవరు సాధ్యారు తీసుకోలేదు. మేము నల్లొచ్చినా మేమే తిప్పలు పడుతున్నాం, ఎవరు వచ్చినా మేమే తిప్పలు పడుతున్నాం. అదే విధంగా ఏమంటారు, వస్తారు ఓట్లు వేసుకుని, ఓట్లమ్మ నమస్తే అమ్మ వేయండి అమ్మ, తల్లులారా అమ్మలారా అక్కలారా చెల్లెల్లారా అనుకుంటూ వస్తారు. మా పరిస్థితి ఎవరైతే చూడరు. మా పరిస్థితి ఇప్పుడు చూస్తే ఈ ఘోరంగా ఉంది. ఈ ఘోరంగా ఉన్నప్పుడు మరి మేము ఎట్లా చేయాలా ఎట్లా లేదా అని నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నాం. నా ఇంట్లో చూడండి, ఇప్పుడు వచ్చి ఎత్తిపోస్తున్నానో లేదో చూడండి. కావాలంటే ఎవరు వచ్చినా కానీ కూడా పట్టించుకుంటలేరు. ఇక్కడ నుంచి నాలా రావాలంటున్నా, నాలా వద్దు మాకు డేనిస్ కావాలని అన్నాం. అట్లా డేనిస్ కూడా వేస్తలేరు. నల్ల పైపులు లేవు, నల్ల పైపులు కూడా వేస్తలేరు. ఇక్కడ ఇప్పుడు వెనక ఇండ్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఇండ్లు కట్టుకునేటప్పుడు ఇవి పైపులు గోచేస్తామంటున్నారు. మేము ఎట్లా కట్టుకున్నాలా, మీరు ముందర పైపు వేయించుకున్నాడు అని అంటున్నారు. ఆ పైపు ఏం చేసుకుంటామో ఇది ఏం చేసుకుంటామో. ఈ నాల ముఖ్యమైంది మాకు. ఈ నాల నిండి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇండ్లలోకి వెళ్ళి వచ్చేస్తే మేము ఎట్లా వండుకున్నాలా? చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి దోమలు, మాకు దోమలు. మేము రోగాలకి వాళ్ళు పెడుతుర్రా, మాకు పెడుతుర్రా, మేము పెట్టుకోవాలా? మేము కష్టం చేసుకుంటేనే మాకు తిండి, కష్టానికి పోకుంటే మాకు తిండి లేదు. మేము ఇంటికాడ కూర్చుంటే ఎవరు మాకేం పెట్టేటోళ్ళు లేరు. సీఎం పెట్టేటోళ్ళు లేరు, వీళ్ళు మధ్యలో పెట్టేటోళ్ళు లేరు, ఎవరు లేరు. అందు గురించి మాకు ఏ పరిస్థితులైనా కానీ కూడా ఇది మొత్తం మాట్లాడాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇదంతా తీసేసి, ఇది నాల మొత్తం పూడక ఎంత లోతు ఉందో అంత లోతు వరకు తీస్తేనే మేము ఈడ బతకగలుగుతాం. అంతవరకు తీయకపోతే మేము బతకగలిగాం. ఇదే దాంట్లోనే ఉంటుంటాం, ఇదే మురికిలో ఉంటున్నాం, ఇదే పరిస్థితిలోనే పడుతున్నాం. ఇంకా ఏం చెప్పలేము కూడా. గుడి చూస్తావా, గుడి అమ్మవారి గుడి ఉంది, ఆ గుడి మరీ దారుణంగా అయిపోయింది. గుడి దారుణంగా అయింది.
ఏందంటే మేము పరిస్థితితోటి మాట్లాడుతున్నాము. ఇక్కడ నాల చూసన్నా కండ్లతోన చూసి కూడా పోయినారు. కండ్లతోన చూసి ఈ నుంచి అక్కడ దాకా జెండలు పెట్టుకొని అన్ని పెట్టుకొని పోయినారు. కానీ మళ్ళీ తిరిగి చూసడం లేదు. ఎవరు తిరిగి చూసడం లేదు. అది తిరిగి చూసడం అయితే గిట్లెందుకు ఉంటుంది మేడం? ఇట్లెందుకు ఉంటుంది? మా మంది రోడ్లు ఎట్లుండయి, మా రోడ్ ఎట్టుంది? 40 సంవత్సరాలు కానీ వస్తుంది. మా గతి ఇట్లే ఉంది మరి. చాలా రకాలుగా వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు బల్దియా పరిధిలో ఇప్పటికే మనకు 1000 కిలోమీటర్ల మేర అయితే వర్షపు నీటి కాలువలు ఉన్నాయి. అయితే అందులో మేజర్ నాలాలు అయితే 398 కిలోమీటర్లు, అలాగే పైప్ లైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీటర్లకు పైగానే ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా పూడికతీత కోసం జిహెచ్ఎంసీ 40 నుంచి 55 కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ కూడా నాలాలు మాత్రం క్లీన్గా ఉండటం లేదని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఖైరతాబాద్ డివిజన్ బసవ తారక నగర్ దగ్గర మనకి చూసుకోవచ్చు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే నాలాల నుంచి ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మురికి వాటర్ అనేది మనకి ఫ్లోటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీంతో నాలాలు వరద నీటి కాలువల్లో పుడికి పేరుకుపోయి కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్లయితే ఏళ్ళుగా పుడికితే పనులు కూడా చేయకపోవడంతో నాలాలు, చెత్త, మొక్కలు, చెట్లు ప్రతిదీ కూడా అక్కడ మొలవడంతో వీళ్ళైతే చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఇటు అధికారులకు చెప్తున్నారు, కానీ తూతూ మంత్రంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరు కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపించట్లేదు. మేము కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము, కనీసం ఇప్పటికైనా సరే మా మొర విని మేము ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుంచి మాకు విముక్తి కలిగించమని వీళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు మాన్సూన్ సీజన్ త్వరలో రాబోతుంది. అక్కడ దాదాపుగా ఇక్కడ నాలా పనులు మాత్రం ఇప్పుడు పూడికతీత చేయకపోతే, వీళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించకపోతే దాదాపుగా దోమల బెడతతో వీళ్ళు అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో దోమల బెడత ఇప్పుడు కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. దీంతో ఇక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకొని ఇక్కడ నాలా పూడికతీత పనులు చేపట్టి వీళ్లకు విముక్తి కలిగించాలని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అలాగే పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ ఏదైతే మొత్తం కూడా క్లీన్, ఇక్కడ వీళ్ళు ఇక్కడ మొత్తం కూడా మురికి వాటర్ పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయితే ఇప్పటికైనా సరే ఖైరతాబాద్ డివిజన్లో ఉన్నటువంటి బసవ తారక నగర్లో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి నాలా పూడికతీత పనులు త్వరగా చేపట్టే విధంగా అయితే స్థానికులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.